మీకు సీన్ చెప్తా, మీరు ఊహించుకోండి. ఇమాజిన్ 1 కోటి మంది ప్రజలు ఒక్కసారే ఏడ్చుకుంటూ విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు ఏది కుదరకపోతే నడుచుకుంటూ ఓ దేశ సరిహద్దు దాటుతుంటే మీ మనస్సుకు ఎలా అనిపిస్తుంది? ఓవైపు ఆర్మీ తరుముతుంటే పసిపిల్లలను భుజానేసుకుని బోర్డర్ ఫెన్సింగ్ దాటుకుని వెళ్తున్న నిరుపేదల గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇదేదో రానున్న హాలీవుడ్ ట్రాజెడీ సినిమాలో క్లైమాక్స్ సీన్ కాదు. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే కనిపించే ఇంట్రో సీన్. అవును, మీరు వింటుంది నిజం. మీకు సంచలన వార్త చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నట్టయితే గుండె ధైర్యం చేసుకుని వినండి. అక్కడ ఇల్లీగల్గా నివసిస్తున్న వాళ్ళంతా కూడా ఇక లగేజీలు సర్దుకోవాల్సిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ట్రంప్ ఇప్పటికే ప్లాన్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు. అక్రమ వలసదారులపై ఏకంగా నేషనల్ ఎమర్జెన్సీ అస్త్రాన్ని ప్రయోగించున్నారు ఆయన. అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి మరీ అక్రమ వలసదారులను తరివేనున్నారు ట్రంప్. ఇది ఎవరో ట్రంప్ టీం మెంబర్ చెప్పిన మాట కాదండి, సాక్షాత్తు ట్రంపే ధృవీకరించిన నిజం. ఈ ఆథెంటికేటెడ్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటి నుంచి ఆయన కొత్తగా నిర్ణయం తీసుకోబోయే ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వీళ్లపై చర్యలు బిగ్ డిస్కషన్స్కు దారితీస్తున్నాయి. అధికారంలోకి రాగానే హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ద బిగ్గెస్ట్ మాస్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్ను చేపడతారని ఆయన పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. మరోసారి అదే విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో కన్ఫర్మ్ కూడా చేశారు. ఇది అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే ట్రంప్ తన 4 ఏళ్ల పాలనలో ఏదో సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గ్యారంటీ అని ముందే వారందరికీ అర్థమైనా వచ్చి రాగానే ఇదే చేయనున్నారన్న వార్త వాళ్ళని మరింతగా కలవరపెడుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 2021 నాటికి అమెరికాలో 1 కోటి మందికి పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నివసిస్తున్నారు. అందులో 7,25,000 మంది మన భారతీయులు. అమెరికాలో ఉన్న మొత్తం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో ఇండియన్స్ ది 3rd ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో మెక్సికన్ ప్రజలు ఉంటారు, వీళ్ళు 40 లక్షల మందికి పైగా ఉంటారు. ఇక సెకండ్ ప్లేస్లో ఎల్ సాల్వడార్ ఉంది, వీళ్ళు 8 లక్షల మందికి పైగా ఉంటారు. ఇక బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఈ అక్రమ వలసలు ఇంకా మరీ విపరీతంగా పెరిగాయి అన్నది ట్రంప్ వాదన. వీళ్ళందరినీ కూడా దేశ బహిష్కరణ చేసేందుకు అధికారం చేపట్టిన తర్వాత నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని కూడా ట్రంప్ భావిస్తున్నారు. దీనికోసం ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ను ఉపయోగించాలని చూస్తున్నారు. ఇది 1798లో వచ్చిన చట్టం. యుద్ధ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ఆదేశాలను అమలు చేయడానికి వీలు కల్పించే చట్టం ఇది. ఈ చట్టం అమలు కోసం సైన్యాన్ని ఉపయోగించేందుకు ట్రంప్ ఇప్పటికే ఒక ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక 1976 నేషనల్ ఎమర్జెన్సీ చట్టం ప్రకారం అధ్యక్షుడికి అత్యవసర పరిస్థితుల్లో అపరిమిత అధికారాలు ఉంటాయి. ఆయన ఏం చెప్తే అది జరగాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకునేందుకు అమెరికా కాంగ్రెస్ అనుమతి కూడా అవసరం ఉండదు. నిజానికి గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఒకసారి తీసుకున్నారు. 2019లో మెక్సికో సరిహద్దుల సమస్యను సాల్వ్ చేసేందుకు అప్పట్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అమెరికాకు ఎక్కువ అక్రమ వలసలు వచ్చేది మెక్సికో సరిహద్దు నుంచే. అయితే పూర్తి స్థాయిలో ఇది అమలు కాలేదు. చెప్పాలంటే నాటి ట్రంప్ నిర్ణయం పెద్దగా హిట్ కాలేదని చెప్పాలి. ఆ రోజు మెక్సికో అమెరికా సరిహద్దుల్లో ట్రంప్ గోడ కట్టి ఊరుకున్నారు. ది బిల్ట్ ఎ వాల్. కానీ ఇతర మార్గాల ద్వారా అక్రమ వలసలు ఎప్పట్లాగానే కొనసాగాయి. అందుకే ఈ మాస్ డిపోర్టేషన్లో మిలిటరీ చాలా కీ రోల్ పోషించడం. అక్రమ వలసదారుల వివరాలు సేకరించడం, వాళ్ళని పట్టుకుని నిర్బంధ శిబిరాలకు తరలించడం, అలాగే విమానాల ద్వారా వాటిని డిపోర్ట్ చేయటం, ఇలాంటి పనులన్నీ అమెరికా మిలిటరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేబులో తుపాకులు పట్టుకుని ఉండే ఆర్మీ వాళ్ళని చూసి అక్రమ వలసదారులు భయపడతారు అన్నది ట్రంప్ ఆలోచన కావచ్చు. ఇక ఇతర శాఖ అధికారులతో ఈ పని చేస్తే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎదురు తిరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ట్రంప్ ఇంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అటు ట్రంప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు కారణమయ్యే ఛాన్స్ కూడా ఉంది. అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ చర్యను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం కూడా లేకపోలేదు. డిపోర్టేషన్ కారణంగా ఎన్నో కుటుంబాలు విడిపోతాయి కూడా. అయినా సరే ట్రంప్ ఈ విషయాలను కేర్ చేయరు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని బలంగా నమ్మే ప్రెసిడెంట్ ఆయన. అమెరికన్ల కోసమే, అమెరికా అనేది అమెరికన్ల కోసమే అని వాదించే అసలు సిసలైన రిపబ్లికన్ పార్టీ వాది ట్రంప్. ఇది అందరికీ తెలుసు.
అందుకే ఇప్పుడు అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రంప్ తీసుకోబోయే ఈ డెసిషన్ అమెరికాలో ఇతర దేశాల వలసదారులతో పాటు భారతీయ వలసదారుల జీవితాలపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. లీగల్గా ఉన్న వారికి ఏ సమస్య ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్లపైన కూడా ఈ నిర్ణయం పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు లేనిపోని భయాలను క్రియేట్ చేస్తాయి. ఆ భయం ఎక్కడి వరకు వెళ్తుందంటే అమెరికా వెళ్ళాలనే ఆలోచన చంపేసే అంత దూరం వెళ్తుంది. ట్రంప్ నిర్ణయం అమెరికా వెళ్ళాలి అనుకునే భారతీయుల సంఖ్యను కూడా తగ్గించవచ్చు. మరోవైపు బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 2016లో ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఇది చేయలేకపోయారు. అది జరగలేదు, జరిగే అవకాశం ఉండదు అని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఈరోజు కూడా. ఇది కూడా అమెరికా వెళ్ళి పిల్లల్నిక్కనే స్థిరపడాలి అని భావించే ఇండియన్స్కు అతిపెద్ద మైనస్. ఇలా ట్రంప్ ఒక షాక్ తర్వాత మరో షాక్ ఇవ్వడం అయితే గ్యారంటీ, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ట్రంప్ నిర్ణయాల పట్ల మీరేమంటారు? ఆయన చేస్తుంది కరెక్టా, రాంగా? మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.